మీకు తెలుసా, ప్రపంచంలో కేవలం 2 లేదంటే 3 కంపెనీలు మాత్రమే ప్యాసింజర్ విమానాలు తయారు చేస్తున్నాయి. నమ్మలేరు కదూ? అవును, నిజంగానే. మరీ ముఖ్యంగా బోయింగ్, ఎయిర్బస్ కంపెనీలే డొమెస్టిక్ యూజ్ కోసం విమానాల్ని తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న విమానాల సంఖ్య 2022 సంవత్సరంలో వరల్డ్ వైడ్ ఫ్లీట్ సైజ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 28,674 డొమెస్టిక్ విమానాల్లో 23,513 విమానాలు సేవలు అందిస్తూ ఉంటే 5,161 విమానాలు సాంకేతిక కారణాలతో మూలనబడ్డాయి. ఇవిగాక చిన్న చితక మధ్యస్థపు విమానాలు కలుపుకుంటే నిత్యం ఆకాశంలో 60,000 విమానాలు తిరుగుతూ ఉంటాయి. బోయింగ్ లేదా ఎయిర్ బస్ కంపెనీల విమానాలే ఎక్కువగా ప్రయాణికులకు కమర్షియల్ సేవలు అందిస్తున్నాయి. ఈ 2 కంపెనీలు మాత్రమే విశాలమైనటువంటి ఈ విమానాల్ని తయారు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ రంగంలోకి చైనా కూడా వచ్చి చేరనంటోంది. చైనా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ప్రయాణికుల విమానాలు కూడా సేవలు అందిస్తున్నాయి. చైనా ఎన్నాళ్లుగానో తలపెట్టినటువంటి విమానం తయారీ సక్సెస్ అయింది. చైనా సొంతంగా నిర్మించిన C919 ప్రయాణికుల విమానం వాణిజ్యపరంగా సేవలు అందిస్తున్నాయి. దీనికి కంటిన్యూయేషన్ గా C929 అనబడే మరింత విశాలమైనటువంటి విమానం కూడా ట్రయల్స్ జరుపుకుంటున్నట్లు సమాచారం. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ C919 విమానాలతో సేవలు అందిస్తోంది. 164 సీట్లు ఉన్నటువంటి ఈ విమానాన్ని చైనా దేశీయంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా ఈ విమానాలు రెగ్యులర్ సేవలు అందిస్తున్నాయి. తాను సొంతంగా ప్రయాణికుల విమానాలను తయారు చేసిన చైనా పశ్చిమ దేశాలకు చెందినటువంటి బోయింగ్, ఎయిర్బస్ సంస్థలకు రానున్న రోజుల్లో గట్టి పోటీ ఇవ్వబోతోంది. పౌర విమానాల నిర్మాణానికి కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా శ్రీకారం చుట్టింది. C919 కమర్షియల్ విమానాన్ని ఆ సంస్థ అభివృద్ధి చేసింది. చాలా ఏళ్ల తర్వాత 2017లో తొలిసారి ఆ విమానం ఎగిరింది. 2022 సెప్టెంబర్లో చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సర్టిఫికేట్ మంజూరు చేసింది. 2022 డిసెంబర్ 26న 100 గంటల సుదీర్ఘ జర్నీని కూడా ఇది పూర్తి చేసుకుంది ఈ విమానం. అట్లాగే భద్రతాపరమైనటువంటి అన్ని ప్రమాణాలని కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఈ విమానం రెగ్యులర్ సర్వీసులను చైనా ఇప్పుడు ప్రారంభించింది. విమానయాన రంగం మార్కెట్లోకి డ్రాగన్ దేశం అధికారికంగా ప్రవేశించడంతో ప్రపంచ వైమానిక రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసినట్టయింది. C919 విమానం రూపకల్పన కోసం చైనాలో ఏళ్ల తరబడి పరిశోధనలు నిర్వహించారు. 2025 సంవత్సరానికల్లా మేడ్ ఇన్ చైనా వ్యూహానికి ఈ విమానం మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. ఈ కార్యక్రమం కింద దేశీయంగా విమానాల తయారీని పెంచి వైమానిక రంగం విషయంలో విదేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం చైనా లక్ష్యంగా పెట్టుకుంది. సరికొత్త విమానం భవిష్యత్తులో మార్కెట్లో పరీక్షల్ని తట్టుకుంటూ మరింత మెరుగవుతుంది. ఇది కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా మార్కెటింగ్ సేల్స్ డైరెక్టర్ జోంగ్ షియాంగువా చెప్తున్నటువంటి అంశం. ఇక సామర్థ్యం విషయానికి వస్తే ఈ సరికొత్త విమానం ఏకధాటిగా 5,555 కిలోమీటర్ల దూరం ఆగకుండా ప్రయాణం చేయగలదు. దీంతో ఎయిర్బస్ A320, బోయింగ్ B737 విమానాలకు భవిష్యత్తులో బలమైనటువంటి గట్టి పోటీ ఇస్తుందని చైనా అంచనా. ఈ రకం విమానాలను సాధారణంగా దేశీయ, సమీప దేశీయ ప్రయాణాలకు వినియోగిస్తూ ఉంటారు. కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా నిర్మించినటువంటి C919 విమానాన్ని 2022 డిసెంబర్లో చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ కు సరఫరా చేశారు. ఆ తర్వాత దీనికి పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ విమానంలో బోయింగ్, ఎయిర్ బస్సులకు ఉన్నట్టే బిజినెస్, ఎకానమీ క్లాసులు కూడా ఉన్నాయి. దీనిలో గరిష్టంగా 164 మంది ప్రయాణించవచ్చు. ఈ విమానంలో ముక్కు, రెక్కలు, ఇతర వ్యవస్థల్ని చైనానే సొంతంగా అభివృద్ధి చేసింది. ఇంజన్ తయారీలో మాత్రం జనరల్ ఎలక్ట్రిక్స్, అట్లాగే ఫ్రాన్స్ కు చెందినటువంటి సాఫ్రాన్ సాయం తీసుకుంది. చైనాను ప్రపంచం ఎంత వ్యతిరేకించినా కొన్ని విషయాల్లో మాత్రం దాని పట్టుదలను, దీక్షను అంగీకరించక తప్పదు. దేన్నైనా చూస్తే చాలు దాన్ని చైనా మక్కిగా కాపీ కొట్టేస్తోంది. ఈనాడు ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి సాధించినటువంటి అమెరికానే ఎదురించేటువంటి స్థాయికి చైనా ఎదిగిందంటే దాని పట్టుదల, ఐక్యత, అవినీతి లేని పాలనే అందుకు కారణం అంటున్నారు బీజింగ్ విశ్లేషకులు. విమానాలంటే అందులో అన్ని రకాలైనటువంటి విమానాలు ఉంటాయి. వాటి తయారీ రంగంలో ఎక్కువగా బోయింగ్, ఎయిర్ బస్లే కాకుండా లాక్హీడ్ మార్టిన్, అట్లాగే రేథియాన్ టెక్నాలజీ, నార్థ్రోప్ గ్రుమన్ అని మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తాయి. అయితే ప్రయాణికుల అవసరాలను తీర్చేటువంటి విమానాలని తయారు చేసే కంపెనీలు మాత్రం కేవలం 2. అవే బోయింగ్, ఎయిర్ బస్ అని చెప్పొచ్చు. మిగిలిన కంపెనీలు సైనిక విమానాల తయారీ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ లిస్ట్ వాణిజ్య విమాన తయారీ సంస్థలుగా చూస్తే ఎయిర్ బస్, బోయింగ్లు మాత్రమే పరీక్షకు నిలుస్తాయి. ఎయిర్ బస్ యూరోపియన్ కూటమికి చెందిందైతే బోయింగ్ అమెరికాకు చెందినటువంటి ఆర్గనైజేషన్. తాజాగా చైనా ఈ రంగంలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఇప్పటికే ఈ రంగంలో ఉన్నటువంటి అమెరికా, యూరోపియన్ దేశాలకు పోటీదారుగా మారినట్లయింది. వస్తువు ఏదైనా
చౌక ధరలతో సేవలు అందించేటువంటి విషయంలో చైనాకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు, దాని విలువలు ఎక్కువనే చెప్పాలి, తయారీ విలువ కూడా ఎక్కువే. విమాన తయారీ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల అమెరికా, యూరోపియన్ దేశాలకు కొత్త సవాల్ విసిరినట్లయింది. అదే సమయంలో పాశ్చాత్య దేశాల మీద కూడా ఆధారపడకుండా తనకు తాను సొంతంగా వాణిజ్య విమానాల్ని తయారు చేసుకోవడం అన్నది వాణిజ్యపరంగా చాలా లెక్కల్ని ప్రభావితం చేస్తుందన్నమాట. విమానాల తయారీ కేవలం ఆ 2 కంపెనీలకే ఎందుకు పరిమితం అయింది అనడానికి కారణాలు అనేకం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విమానం తయారు కావాలంటే లక్షలాది విడి భాగాలు అవసరం పడతాయి. వాటన్నింటినీ ఒక్క చోటకు చేర్చడానికి అద్భుతమైనటువంటి లాజిస్టిక్ సౌకర్యం అవసరం. అన్ని నాణ్యతతో కూడుకొని ఉండాలి. సరైన డిజైన్ ప్రకారం నిర్మించబడి ఉంటేనే విమానం రూపుదిద్దుకుంటుంది. అయితే అన్ని విడి భాగాలు ఏ ఒక్క దేశంలోనే లభించడం అన్నది అసాధ్యం. విధిగా వాటిని పలు దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ 2 కంపెనీలు వివిధ దేశాల సపోర్ట్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇలా ఒక్కో ఐటెం ఒక్కో దేశం నుంచి వస్తే వాటిని అసెంబ్లింగ్ మాత్రమే అమెరికా, యూరప్ దేశాలు చేస్తాయి. విమాన విడిభాగాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. అందువల్ల పెద్ద ఎత్తున డిపోల్లో నిల్వ ఉంచినటువంటి విమానాలు తుప్పు పట్టకుండా రసాయనాలను ఉపయోగిస్తారు. సాధారణంగా విమానాలు 25 సంవత్సరాల పాటు సేవలందించేలాగా నిర్మిస్తారు. ఒకవేళ గడువు మించిపోయినప్పటికీ వాటి కండిషన్ సరిగ్గా ఉంటే కొన్ని అప్గ్రేడ్స్తో మరికొన్ని సంవత్సరాల పాటు వాటి జీవిత కాలాన్ని పొడిగిస్తూ ఉంటారు. కండిషన్ సరిగ్గా లేని విమానాన్ని విధిగా స్టోరేజ్ డిపోకి తరలిస్తారు. ఈ స్టోరేజ్ డిపోలను ఎయిర్ప్లేన్, అట్లాగే బోన్ యార్డ్ లేదా విమాన సిమెట్రీగా పిలుస్తారు. అంటే విమానాల శ్మశానం అనొచ్చు. భారత్లో కూడా సర్వీస్ పూర్తయినటువంటి విమానాలని స్టోర్ చేయడానికి అనేక డిపోలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ వందలాది రిటైర్డ్ విమానాలు నిల్వ ఉంచారు. అయితే ఈ స్టోరేజ్ డిపోల్లో రిటైర్డ్ విమానాలే కాకుండా సర్వీస్ అందించలేనటువంటి విమానయాన సంస్థలకు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ఇక్కడే పార్క్ చేస్తారు. వీటికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత విడి భాగాలను వేరు చేసే ప్రక్రియను మొదలు పెడతారు. మొదటగా ఇంధన ట్యాంకుని పూర్తిగా తొలగిస్తారు. తర్వాత మిగతా భాగాలు, యంత్రాలను తొలగించేటువంటి వర్క్ స్టార్ట్ అవుతుంది. విమాన బాడీ, ఇతర లోహపు భాగాల్ని వేరు చేసి కరిగిస్తారు. ఇక లోపలి భాగమైనటువంటి విమాన స్కెలిటన్ భాగాన్ని క్రేన్లు, యంత్రాల సహాయంతో విడదీస్తారు. వాటిని ఆసక్తిగల విమాన తయారీ కంపెనీలకు అమ్మిస్తారు. ఒక విమానం నుంచి దాదాపు 3.5 లక్షల వరకు విడి భాగాలు ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్లో రిపేర్ మార్కెట్లో ఈ విడి భాగాలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ విడి భాగాలకు కొత్త మెరుగులు దిద్ది తిరిగి మళ్ళీ రీయూజ్ చేస్తారు. అయితే ఎంత సామర్థ్యం ఉన్నా ప్రయాణికుల విమానాల తయారీ రంగంలో పెద్దగా పోటీ ఉండడం లేదు. కేవలం బోయింగ్, ఎయిర్ బస్ కంపెనీలతే అత్యధికంగా ఉంటుంది. మరో కంపెనీ వచ్చినా దాన్ని ఎదగకుండా చేసేందుకు కుట్రలు జరుగుతూ ఉంటాయని ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు చైనా విమాన తయారీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడంతో రేపటి కాలంలో ఆ రంగంలో మరిన్ని దేశాలు కూడా ప్రవేశించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.